గ్రంథము 50వ అధ్యాయము 23వ వచనం. కీర్తనలు 50:23. స్తుతియాగము అర్పించువాడు నన్ను మహిమపరచుచున్నాడు. నేను వానికి దేవుని రక్షణ కనపరచునట్లు వాడు మార్గము సిద్ధపరచుకును. స్తుతియాగములు అర్పించువాడు, ఎల్లప్పుడూ అర్పించువాడు. మనము ఓన్లీ ఆదివారం పూట మాత్రమే దేవుని స్తుతిష్టము, ఆరాధించటము, దేవునికి కావలసినటువంటి అర్పణలను అర్పించటము కాకుండా మనము ఎల్లప్పుడూ మన యొక్క మనసులో దేవుని స్తుతిస్తూనే ఉంటే దేవుని మనం గనపరిచినట్లే. సో మనం ముందు చూస్తున్నటువంటి ప్రతి ఒక్క వాక్య భాగంలో దేవుణ్ణి ఏ విధంగా గనపరచాలి అని అంటే, ఫస్ట్గా మనము చూసినట్లయితే బేదలను కనుకరించడం మూలంగా దేవుణ్ణి మనం గనపరిచినట్లే. రెండవదిగా ఆదివారము పరిశుద్ధముగా మనం ఆదివారమును ఆచరించి ప్రతి ఆదివారము దేవుని మందిరంలో మనము కూడా కూడుకొని ఉంటే అది కూడా గనపరిచినట్లే. రెండవదిగా ఏం చేస్తే గనపరిచిన అనేటువంటి చూస్తాము అంటే, పరిశుద్ధ జీవితము మనందరము కలిగి ఉంటే దేవుణ్ణి గణపరిచినట్లే. తర్వాత మన యొక్క మేలులు సాక్ష్యం చెప్పే వారంగా ఉండాలి. మన యొక్క ఉపకారములలో దేనిని మరవకుండా అదొక సాక్ష్యంగాను నలుగురికి చెప్పే వారంగా ఉంటే మనము దేవుని గణపరిచిన వారంగా ఉంటాము అని చెప్పి బైబిల్ సెలవిస్తూ ఉంది. కాబట్టి అందరూ గమనించాల్సింది ఏంటి అని అంటే, ప్రతి ఒక్కరు దేవుని గణపరిచే విధంగా ఉండాలి. గణపరిచే విధంగా మన యొక్క మనస్తత్వములను, మన యొక్క ఆలోచనలను, మన నడవడికలను మార్చుకొని ఎదుటి వారికి మనము కూడా దేవుని గణపరిచే వారంగా ఉంటే మనతో పాటు మన యొక్క స్నేహితులు, బంధుమిత్రులు, తోటి వారు కూడా దేవుని స్తుతిస్తారు, ఘనపరుస్తారు అని చెప్పి బైబిల్ సెలవిస్తోంది. కాబట్టి చిన్న మాటలు మనందరి వెనుకలో దేవుడు దీవించి ఆశీర్వదించి భద్రపరచును గాక. అందరి తలలోంచి కళ్ళు మూసుకున్నట్లయితే ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడు 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 ప్రధాన దూతలతోనూ మానవ కోటి సమూహములతోనూ పొగడబడినటువంటి తండ్రి, నీకు వందనములు, స్తుతులు, స్తోత్రములు తండ్రి ప్రభువా. ఎంతో మంది రోజులకు నశించిపోవచ్చుగా మీరు మమ్మల్ని అలాగే చేయకుండా మనం పుట్టిక సజీవులకు ఉంచారు. వందనములు. ఎంతో మంది రోజులకు నశించిపోవచ్చుకున్నా నా తండ్రి ప్రభువా, మీరు మమ్మల్ని సజీవులకు ఉంచిన తండ్రి. సండే స్కూల్స్ కార్యక్రమాల్లో తోడుగా ఉన్నారు. అయ్యా, ఈరోజు జరిగేటువంటి చర్చ్ కార్యక్రమంలో కూడా తోడుగా ఉన్నారు నా తండ్రి. నీకే స్తుతులు నా తండ్రి. ఈరోజు మీరు ఇచ్చినటువంటి అద్భుతమైనటువంటి వాతావరణం గురించి మీకు స్తుతులు. అయ్యా, కూడి వచ్చిన సండే స్కూల్ బిడ్డలను బట్టి మీకు స్తుతులు. సండే స్కూల్కి పంపినటువంటి తల్లిదండ్రులను బట్టి మీకు కృతజ్ఞతలు. అయా, సండే స్కూల్ పిల్లలను మీరు జ్ఞాపకం చేసుకోండి. వారి చదువుల్లో తోడుగా ఉండండి. వారి ఆహార విషయంలోను, ఆరోగ్య విషయంలోను, రాకపోకల విషయంలోను, నా తండ్రి ఆటపాటల విషయంలోను, తినేటువంటి ఆహార విషయంలోను, ఆయన తండ్రి వాళ్ళ యొక్క తల్లిదండ్రులు చేసేటువంటి ప్రతి ఒక్క పని విషయంలోనూ తోడుగా ఉండండి. ఆయన తండ్రి యొక్క మినిస్ట్రీని ఆశీర్వదించండి, బలపరచండి, అభివృద్ధి పరచండి. ఆయా సంఘానికి కావాల్సినటువంటి ప్రతి ఒక్క అవసరతను అనుగ్రహించండి. సంఘంలో ఉన్నటువంటి సంఘస్థులను మీరు జ్ఞాపకం చేసుకోండి. ప్రతి ఒక్క కావాల్సినటువంటి అవసరతను అనుగ్రహించండి. అయా తండ్రి, ఎంతో మంది నూతన గృహాలు కట్టుకోవాలని ఆశపడతా ఉన్నారు. అంటే గృహాలు జరుగుటకు సహాయం చేయండి. అయా తండ్రి, చర్చ్కి కావాల్సినటువంటి ఉపకరణాలు మీరు అనుగ్రహించినారు, దాన్ని బట్టి కృతజ్ఞతలు. అయా తండ్రి, చర్చ్కి తండ్రి ప్రభా పట్టాను తండ్రి ప్రభా చుట్టూ వేయడానికి ఒక క్లాత్ని తండ్రి ప్రభా స్పాన్సర్ చేసినటువంటి ఎడ్వర్డ్ అంకుల్ గారిని తండ్రి ప్రభా దీవించండి, ఆశీర్వదించండి. వారి కుటుంబానికి క్షేమాన్ని దయచేయండి నా తండ్రి. వారికి కావాల్సి ఆరోగ్యం అనుగ్రహించండి. అయా, వారు పెద్ద మినిస్ట్రీని చేస్తా ఉన్నారు నాయన. అయా తండ్రి, అటు మినిస్ట్రీ నా తండ్రి ప్రభా నిన్ను ఏ విధంగా నిన్ను తండ్రి ప్రభా ఘనపరుస్తా ఉన్నారు మీరు ఎరిగి ఉన్నారు నాయన. అయా నా తండ్రి, ప్రతి చోట్ల నా తండ్రి ప్రభా అయా బేదలను కనుకరిస్తూ ఉన్నటువంటి తండ్రి ప్రభా గుణమును మేము చూసి ఉన్నాం నాయన. అయా నా తండ్రి, నిన్ను ఘనపరుస్తూ ఉన్నటువంటి అటువంటి కుటుంబం ఉన్నదా తండ్రి. అయా, మీరు తోడుగా ఉండి సహాయం చేసి వారికి కావాల్సిన ప్రతి అవసరతను మీరు వారికి అనుగ్రహించు నా తండ్రి ప్రభా. యొక్క కార్యక్రమం ముగించుకున్న నా తండ్రి ఇంకొక సండే స్కూల్కి ప్రయాణమే వెళ్ళబోతుండదు, రాకపోకలు మీరు తోడుగా ఉండండి. అయా తండ్రి ప్రభా, ఈ రోజు నైట్ ఇంకో చోట తండ్రి ప్రభా వాక్యోపదేశములకు మీరు నాకు సమయాన్ని నా తండ్రి ప్రభా అనుగ్రహించినటువంటి విధానం బట్టి మీకు స్తుతులు. తండ్రి ప్రభా, వాక్యోపదేశం టైంలో మీరు తోడుగా ఉండండి. నా నోటికి మీరు తోడుగా ఉండి నా ద్వారా మీరు మీ బిడ్డలతో మాట్లాడమని ఏస్తున్నాం పెట్టడి వేడు కొంచెం ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమె మన తండ్రి దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు ప్రభు కృప, పరిశుద్ధాత్మ అన్యోన్య సహవాసం మనందరికీ ఎల్లప్పుడూ తోడేవి నడిపించును గాక. ఆమె. అందరికీ వందనాలు.